విసుగొందక నీ కృపతో నా ప్రభువా ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా నా వేదనలో వెదకితిని నీ హస్తముతో నిదురింప చాలించుమా నీ హస్తముతో నిదురింపచేయుమా నీ ప్రేమలో యాచుమా ఓదార్చుమా విసుగొందక నీ కృపతో నా ప్రభువా ఓదార్చుమా విసుగొందక నీ కృపలో నా ప్రభువా నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరితిని దీనుడనని దీనుడనై నా వేదనలో వెదకితిని. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన పద్మజ గారికి వందనాలండి. వందనాలమ్మా. హైమావతి గారు, వరలక్ష్మి గారు రాలేదండి. హైమావతి గారు, హైమావతి గారు, సరే అండి, పాట పాడుకుందాం. ఫోన్ చేస్తున్నానండి. చేయండి చేయండి. చేస్తలేదండి, ఎందుకో ఏమన్నా సైలెంట్ లో పెట్టేశారేమో. అయ్యయ్యో, అదే పాట పాడుకుందాం. తర్వాత ఈరోజు మన రూమ్ లో కొత్తగా వచ్చారండి ఒక ఆమె, సంజాని. ఆ తర్వాత ఆమె పాడుతుంది, ఇప్పుడు నేను పాడుతున్నానండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, ఈ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, ఈ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రు నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రు నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, వ్యాధులు నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా
నీవు నన్ను ఇడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను ఎడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను ఇడువనంటివే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. వేరొక పాట పాడుకుందాం. ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు ఏ పాడగలరా? పాడుతున్నాం. పాడండి. తర్వాత సంజయ్ ఒక ఆమె వచ్చింది, ఆవిడ పాడతా. తర్వాత మీరు పాడండి. అలాగేనా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎడబాయను నీ కృపా, నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృపా, నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయను నీ కృపా, నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృపా. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలిలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరం గల దేవా, నా కష్టాల కడలిని దాచితివి. కృపా కనికరం గల దేవా, నా కష్టాల కడలిని దాచితివి. ఎడబాయను నీ కృపా, నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృపా. విశ్వాస పోరాటములో ఎదురయ్యే శోధనలు, ఆ లోకాసాల జడిలో సడలితి విశ్వాసములో. శ్వాస పోరాటములో ఎదురయ్యే శోధనలు, లోకాశాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమనే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమనే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా, నా చెయ్యి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా, నా చెయ్య విడువక నడిపించితివి. ఎడబాయను నీ కృపా, నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృపా. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన ఎట్రబాబు గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. అలాగే మరో పాట పాడుకుందాం. మన మధ్యనున్న సంజయ్ గారు మైక్
పాడతారమ్మా, బాగుందా? లేదే, మీరే పెట్టండి. అలాగే అలాగే అలాగేనమ్మా, అలాగే ఏనండి, వాక్యం ఏనండి. సరే అండి. సరే సరే, అందుకే మీకు ఇవ్వలేదు అవకాశం. సరే, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యన రండి సరోజిని గారు. వందనాలండి. వందనాలమ్మా. ఆరాధన చేయండి అమ్మా. ఏం బాగాలేదమ్మా, బలహీనంగా ఉందా? అవునండి, అసలు చాలా నీరసంగా ఉంది. వాళ్ళు అసలు లేగలేకపోతానేమో అనుకున్నాను. సరే, అదే ఆయన భాష గారితో ప్రార్థన చేద్దాంలేమ్మా లాస్ట్ లో. ఆరాధన చేయండి అమ్మా. జోషువా గారితో ప్రార్థనలో పెట్టమందాలండి. స్తుతి 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 స్తోత్రం 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 దేవ తండ్రి, దయగల స్వామి, కృపమయ నీ కొందములు స్తులు స్తోత్రం తండ్రి. ప్రేమమయడ కృపమయడ పరలోకమందున్న మా తండ్రి, నీ శక్తిగల నామమునకు స్తోత్రములు దేవ తండ్రి. అయ్యా, మేము సమరు వలె ఆలోచన చేస్తున్నామేమో తండ్రి, ఆచరణలో ఇంకా పెట్టలేకపోవచ్చున్నామేమో ప్రభు, క్షమించయ్యా. కష్టపడి పనిచేసే మనసును మాకు ఇవ్వండి తండ్రి. రేపు అంటూ మాపు అంటూ నా తండ్రి స్థుతులు వాయిదా వేస్తున్నామేమో ప్రభు, ఎడదాగా స్థుతులు చెల్లించుకునే హృదయం మాకు ఇవ్వండి తండ్రి. పరలోకం ఉందన్న తండ్రి, ప్రతి పనిలోనూ కష్టించి పనిచేసే శరీరాన్ని నలగొట్టుకుని లోపడుచుకుని శోధనలు జయించి మీ మహిమకరంగా జీవించే ధన్యత మాకు ఇవ్వండి తండ్రి. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. మీకోసం నిరంతరం పనిచేసే నా తండ్రి, మీకే స్తుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలన అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని విశ్వాసంతో యేసయ్యను స్తుతించి నేను పరిశుద్ధ నామములో స్తుతించే వారికి ఉండడానికి మాకు సహాయం చేయన ప్రభు. అయ్యా, నీకే వందనాలు. స్తోత్రమయ స్తుతిపాత్రుడా, స్తుతి సింహాసనశీలుడా, నీకే మా స్తోత్రములు తండ్రి. మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీకే మా స్తోత్రములు. పూజనీయుడా, ఆరాధన యోగ్యుడా, నీకే మా స్తోత్రములు తండ్రి. ఆది సంభూతుడా, ఆది శక్తుడు, అనంత జ్ఞాని, నీకే మా స్తోత్రములయ తండ్రి. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ఇజ్రాయేలు కాపరి, నీకే మా స్తోత్రములయ తండ్రి. ఇగో నా ప్రభు, ఇజ్రాయెల్ దేశం నుండి నా ప్రభు నా తండ్రి, వారిని పాలు తేనెలు కారే ప్రదేశానికి, కానాను దేశానికి తెచ్చిన దేవ, నీకే మా స్తోత్రములయ తండ్రి. నోవాహ కుటుంబాన్ని నా తండ్రి జలప్రాణుల నుంచి తప్పించిన దేవ, నీకే మా స్తోత్రములయ తండ్రి. బానిసగా అమ్మబడిన ప్రభ యోసేపు నా తండ్రి హెచ్చించిన తండ్రి, ఆ దేశమునకు ప్రధానిగా చేసిన దేవ, నీకే మా స్తోత్రములయ తండ్రి. ఇగో నా ప్రభ, హెజ్కేలు ప్రార్థించుగా నా తండ్రి, ఎండిన ఎముకలను కూడా జీవం పోసిన దేవ, నీకే వందనాలు. స్తోత్రమయ తండ్రి. నా ప్రభు, మా కుటుంబాలన్నీ నా ప్రభ క్షేమంగా ఉంచుతూ వస్తున్న దేవ, నీకే వందనములు. స్తోత్రము తండ్రి. నా ప్రభు, హిజ్కియా ప్రార్థించుక నా ప్రభు, ఆయుష్ను పొడిగించిన దేవ, నీకే మా స్తోత్రములు తండ్రి. స్తోత్రములయ. ఏలియా ప్రార్థించుక ఆకాశం నుండి నా తండ్రి అగ్ని దింపిన దేవ, నీకే మా స్తోత్రములయ తండ్రి. నైనా గొర్రెలు కాచుకున్న దావీదుని లేవనెత్తిన తండ్రి, మహారాజుగా చేసిన దేవ, చక్రవర్తిగా హెచ్చించిన దేవ, నీకే మా స్తోత్రములయ తండ్రి. ఏమినిచ్చి నీ రుణం తీసుకోగలం నా ప్రభు నా తండ్రి. ఇదిగో నా ప్రభు, మా జీవితాన్ని అనేక గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్న దేవ, నీకే మా స్తోత్రములయ తండ్రి. నైనా మమ్మల్ని నా ప్రభు ఆకాశం నుంచి నా తండ్రి పరిశీలిస్తున్న ప్రభు తండ్రి కృపాసమందు కూర్చున్న తండ్రి, మా కోసం అనుదినంలో నా ప్రభా చెప్పనాసక్తి మూలుగులతో నా ప్రభు నా తండ్రి జ్ఞాపన చేస్తూ వస్తున్న దేవా, నీకే మా స్తోత్రముల తండ్రి. నేను నా ప్రభ పరిశుద్ధుడు నా ప్రభు అని నా ప్రభు 24 పెద్దలతో 4 జీవాలతో నా తండ్రి అనుదినమును స్తుతులు పొందుకుంటున్న దేవా, నీకే మా స్తోత్రములయ తండ్రి. ఏమిచ్చి మీరు తీర్చగలము మా ప్రభు, మా వ్యాధి బాధల నుంచి కష్ట నష్టాల నుంచి నా ప్రభు అనుదినము మమ్మల్ని తప్పిస్తూ వస్తున్న దేవా, నీకు వందనములు. స్తోత్రమయ్యా. గొప్ప దేవా, నీకే వందనాలు. స్తోత్రమయ్యా తండ్రి. ఇజ్రాయేల్ మొరపెట్టగా వారి పక్షము నుండి నా ప్రభు పగలు మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే కాస్తూ వస్తున్న దేవ, నీకు వందనాలు. స్తోత్రమయ్య. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా పితరుల దేవ, నీకే మా స్తోత్రమయ్య. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ఇజ్రాయేల్ కాపరి, నీకే మా స్తోత్రములయ తండ్రి. యోధా స్తుతి గోత్రపు సింహమా, నీకే మా స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు నా తండ్రి, దీర్ఘకాల వ్యాధులను కూడా నా ప్రభు నీ నామం పేరిట నా తండ్రి వ్యాధి జాడలు కూడా లేకుండా నా తండ్రి సంపూర్ణంగా నిర్మూలన చేస్తున్న దేవ, నీ కొందరములు స్తోత్రమయ్య తండ్రి. మా గేడమా, మా దుర్గమా, మా ఆరాధ్య దైవమా,
నీకే మా స్తోత్రములు 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 అయ్యా తండ్రి నాయన ప్రభు అయా తండ్రి నిత్యము నా ప్రభు నా తండ్రి సకల ప్రాణులతో నా ప్రభు స్తుతులు అందుకుంటున్న దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి నువ్వు గొప్ప దేవుడు నా ప్రభు నా తండ్రి చనిపోయిన లాజరుని నా ప్రభు తండ్రి నాయనగా నా ప్రభు నా తండ్రి 3 రోజుల తర్వాత కూడా నా ప్రభు తిరిగి నా ప్రభు జీవింపజేసిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి నాయన ఏమి ఇచ్చిన రుణం తీర్చగలవు నా ప్రభు అయా తండ్రి నాయన తల్లిదండ్రులు నా ప్రభు నా తండ్రి విడిచిపెట్టిన బంధుమిత్రులు వెలివేసినప్పటికీ నా ప్రభు నా తండ్రి నీ ప్రేమ చొప్పున నీ కృప చొప్పున నీ దయ చొప్పున తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రభు కనికరిస్తున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి నీకు విరోధంగా నా ప్రభు ఎన్నోసార్లు ఎన్నో మార్లు నా ప్రభు కంటి చూపు ద్వారా నోటి మాట ద్వారా చూపు పనుల ద్వారా కాలు నడక ద్వారా ఉదయ తలంపుల ద్వారా ఎన్నో మార్లు నా తండ్రి నీ హృదయాన్ని గాయపరిచినప్పటికీ నా ప్రభు నా తండ్రి మాయ దీర్ఘ శాంతం వహిస్తూ వస్తున్న దేవ నీకు వందనాలు స్తుతులు స్తోత్రం 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 తండ్రి నాయన నా ప్రభు విధవరాలైన నా ప్రభు నా తండ్రి నాయనకు నా ప్రభు రూతును నా తండ్రి ఆశీర్వదించిన నా తండ్రి యేసుక్రీస్తు వంశంలో చేర్చుకున్న దేవా నీకే మా స్తోత్రములు స్తోత్రములు అయ్యా నా తండ్రి దానియేలు ప్రార్థించుగా నా ప్రభు సింహం నోళ్ళను మూసి అతనికి రక్షించిన దేవా నీకే వందనములు స్తుతులు స్తోత్రం అయ్యా తండ్రి శద్రకు మేషకు విజ్ఞులను అగ్నిగుండము నుంచి రక్షించిన దేవా నీకే మా స్తోత్రములు అయ్యా తండ్రి నా ప్రభు నా తండ్రి నోవాహు ఎలియాను కూడా నా ప్రభు మరణం లేకుండా నా తండ్రి పరలోకానికి నీతితో తీసుకువెళ్ళిన దేవా నీకే వందనాలు స్తోత్రం అయ్యా నువ్వు గొప్ప దేవుడు నా ప్రభు నా తండ్రి నాయన నా ప్రభ నీకేమి ఇచ్చిన మీరడం తీర్చలేము నా తండ్రి అనిదనము నా ప్రభ దావీదు వల్ల నా తండ్రి మమ్మల్ని ప్రార్థించేడు మమ్మల్ని స్తుతించిన ప్రభ నేను స్తుతులు అర్పించుకున్న బట్లగా మమ్మల్ని ఉంచడానికి సహాయం దయచిన నా తండ్రి ఆయా పరలోక తండ్రి నీకు వందనములు స్తోత్రం అయ్యా తండ్రి నాయన అయా నేను తండ్రి నీకు స్తుతించాను నీకు ఎలా స్తుతించాలో తెలియదు నా ప్రభు నా తండ్రి నా ప్రభా నేను స్తుతించే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచని స్తుతులు చెల్లించుకునే జ్ఞానాన్ని మాకు దయచిన తండ్రి హల్లెలూయా తండ్రి పాటదారు దేవుని స్తుతించుకుందామండి. ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య దీవ ప్రదాత ఆశ్చర్యకారుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత హల్లెలూయా స్తోత్రములు మా యేసుక్రీస్తునకే మహిమా ప్రభావములు దైవ గొర్రె పిల్లకే హల్లెలూయా స్తోత్రములు మా యేసుక్రీస్తునకే మహిమా ప్రభావములు దైవ గొర్రె పిల్లకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత 5 రొట్టెలు 2 చిన్ని చేపలన్నీవు ఆశీర్వదించితివి 5,000కు పైగా తినిన 12 గంపలు మిగిలినవి 5 రొట్టెలు 2 చిన్ని చేపలన్నీవు ఆశీర్వదించితివి 5,000కు పైగా తినిన 12 గంపలు మిగిలినవి
హల్లెలూయా స్తోత్రములు మా యేసుక్రీస్తునకే, మహిమా ప్రభావములు దైవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రములు మా యేసుక్రీస్తునకే, మహిమా ప్రభావములు దైవ గొర్రె పిల్లకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత. ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత. సకల వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచితివి, దయ్యములను పాలదోలితివి. సకల వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరిచితివి, దయ్యములను ప్రాలద్రోలితివి. చనిపోయిన వారికి కూడా జీవము లేపితివి, చనిపోయిన వారిని కూడా జీవము లేపితివి. హల్లెలూయా స్తోత్రములు మా యేసుక్రీస్తునకే, మహిమా ప్రభావములు దైవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రములు మా యేసుక్రీస్తునకే, మహిమా ప్రభావములు దైవ గొర్రె పిల్లకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు మా యేసుక్రీస్తునకే, మహిమా ప్రభావములు దైవ గొర్రె పిల్లకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. తండ్రి అవును నా ప్రభు, నా ఇదిగో నా తండ్రి 5 రొట్టెలను నా ప్రభు 2 చిన్న చేపలు నా తండ్రి ఆశీర్వదించిన తండ్రి, అనేక మందికి నా ప్రభు ఆహారం ఇచ్చిన దేవా నీకే వందనములు, స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు లోకంలో నా ప్రభు అనేక వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరిచావయ్యా తండ్రి. ఇదిగో దెయ్యములతో నా ప్రభు పట్టబడిన తండ్రి నాయన అనేక మందిని నా ప్రభు దెయ్యముల నుండి నా ప్రభు నా తండ్రి నాయన నా ప్రభు తప్పించిన దేవా, స్వస్థపరిచిన దేవా నీకే వందనములు, స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. చనిపోయిన వారిని కూడా నా ప్రభు నా తండ్రి నువ్వు జీవం ఇచ్చి బ్రతికించిన దేవా నీకే వందనములు, స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. నాయన నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేసినందుకు నా ప్రభు నీకే ఎన్నో వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రం అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు మా జూమ్ యాప్ లో నా తండ్రి నా ప్రభు ఇదిగో నా తండ్రి దానికి మురళి గారిని స్వస్థపరిచయ్యా తండ్రి, సంపూర్ణ స్వస్థత ఇచ్చిన తండ్రి, అనేకమైన అద్భుత కార్యాలు చేసావు కదయ్యా తండ్రి. బిడ్డ ఒకట్ల నా ప్రభు నా తండ్రి అద్భుత కార్యం చేయ నా ప్రభు నాయన సాక్షిగా నిలబెట్టుకున్న ప్రభు అయ్యా తండ్రి. నా ప్రభు నువ్వు చేయగల సమర్థుడు నా చేస్తున్నావు నమ్ముచు నా
పెడుచున్నాం నా ప్రభు. మాకంటే ముందుగా చేసిన ప్రియుల ప్రార్థనలన్నీ నీ పాదాల చెంత పెడుచున్నాం నా ప్రభు. ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం దయచిన తండ్రి, మాలో నా ప్రభ వెలుబడి చేస్తున్న బలహీన శక్తులు తీసివేయబడాలి నా ప్రభు. సంపూర్ణ ఆరోగ్యం దయచిన తండ్రి, ప్రతి కుటుంబం నా ప్రభు సంతోషంతో ఆనందంతో నా తండ్రిని స్థుతులు అర్పించుకుని బిడ్డలకు ఉండడానికి సహాయం చేస్తావు నమ్ముచున్నాను నా ప్రభు. ఇక నా తండ్రి కీర్తన భావం చదివే బిడ్డలు మీరు నా తండ్రి నా ప్రభు. అయ్యా ఆరాధన చేసిన ఆలో ఉండి నా ప్రభుని ఆరాధన నడిపించినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభు ఫాస్ట్ గారు వస్తుండగా నా ప్రభు నీ సిలువ చాటును మరుగుపరిచిన ప్రభు, నోట్లో బోరగొండి మాకు కావాల్సిన వర్తమానం దయచిన తండ్రి. నేను వాక్యం చెప్తున్నప్పుడు నా ప్రభు నగల చెవులు గ్రహించగల మనసును మాకు దయచిన తండ్రి. ఆత్మీయ ఆహారం మాకు అవసరమో నా తండ్రి. నా తండ్రి ఆత్మీయ ఆహారం మాకు దయచిన ప్రభు. నేను వాక్యాన్ని వదిలివేయకుండా ప్రభు మధ్యలో నెరవేర్చుకునే భాగ్యం దయచిన ప్రభు. హల్లెలూయా స్తుతి స్తోత్రం తండ్రి. ప్రతి పాశ్రం గారిని దీవించి ఆశీర్వదించిన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు కప్పు చెప్తున్నా నా ప్రభు నా తండ్రి. నాకు ఇచ్చిన నా ప్రభా స్తుతి ఆరాధన పాదల చెంత పేరు అతి వినంతో బతిమాడి అడిగి పెడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమె ఆమె స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన చేసిన సరోజిని గారికి వందనాలండి. వందనాలు. వందనాలమ్మ. కీర్తన భాగం చదువుకుందాం. మన మధ్యన పద్మజ గారు చదివినిపిస్తారు. 74వ కీర్తన 1 నుండి 5 వచనాలు. 74వ కీర్తన 1 వచనం నుండి 5 వచనాలు చదువుకొని దేవుని మహిమపరచుదాం. దేవా, నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రె మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ సాక్ష్యము గోత్రములను నీవు పూర్వము సంపాదించుకొనిన విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్ష గుడారములోని విధులని అర్బాటించుచున్నారు. విజయధ్వను జనులను తమ ధ్వజములను వారికి ఉన్నారు. దట్టమైన చెట్ల గురుబ్బుల మీద జనులు గొడ్లనెత్తినట్లుగా వారు కనబడుచున్నారు. దేవుడి వాక్యం దీవించు. ఆమేన్ ఆమేన్. వాక్య భాగం చదివి వినిపించిన పద్మజ గారికి వందనాలండి. వందనాలండి. మరి మన మధ్యకు అయ్యగారు వచ్చేసారు, జోషువా అయ్యగారు. ఈ రోజు అయ్యగారికి సమయం ఇద్దామండి. అయ్యగారు వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? దేవుడు